ఈ త్రివర్ణ పతాక ఉత్సవాన్ని సాగించుకోవడం ద్వారా స్వాతంత్ర సంపాదన మరింత బలోపేతం చేయాలని సందేశం వస్తూ ఉంది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అందరికీ విప్లవాలను తెలియజేస్తూ కష్టపడి సాధించుకున్నటువంటి స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత వస్తూ ఉంది. మన దేశానికి స్వాతంత్రం ఊరిక బ్రిటిష్ వాళ్ళు సానుభూతిగా ఇచ్చింది కాదు, ఉచితంగా ఇచ్చింది కాదు. దాదాపుగా 200 సంవత్సరాలుగా పాలన సాగింది. గణవీరులు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉనికిలో ఎక్కడం, ఆ సందర్భంగా 1925 కమ్యూనిస్ట్ పార్టీ అవలంబించడం, అవలంబించిన దేశం మొత్తం మీద విప్లవ పాలన సాగించడం, ట్రేబాగ్ ఉద్యమం కేరళలో, పున్నప్ర కేరళలో, ట్రేబాగ్ బెంగాల్లో, తెలంగాణ సాయుధ పోరాటం హైదరాబాద్ తెలంగాణలో, ఇవన్నీ చుట్టుముట్టాయి. దేశం మొత్తం మీద భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, బ్రిటిష్ సామ్రాజ్యవాద పోరాటాలు, అనేక పోరాటాలు సాగించడం ద్వారా దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1925 కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన 1925 ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది. ఈనాడు దేశాన్ని పరిపాలించేటువంటి బీజేపీకి ఒక మౌత్ పీస్గా ఉన్నట్టు ఆర్ఎస్ఎస్ అప్పుడే పుట్టింది. కానీ స్వాతంత్రం వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత అనేక పోరాటాలు ప్రత్యక్షంగా పాల్గొన్నది. వేలాది మంది కార్యకర్తల నాయకులను పోగొట్టుకున్నాం. అదేవిధంగా దేశభక్తిటువంటి కార్యకర్తలను పోగొట్టుకున్నాం. ఇంత కష్టపడి సాధించుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఈ రాజ్యాంగం ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చేస్తూ ఉంది. ఏ దేశంలో కానీ రాజ్యాంగం ఇంపార్టెంట్. మన భారతదేశంలో వివిధ మతాలు కులాలు ఉన్నాయి. ఏ మతానికి ఆ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. అయితే అందరికీ కలిసి ఒకటే ప్రార్థనా మందిరం ఉంటే అది మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం, మన పార్లమెంటు. దీన్ని నాశనం చేస్తే దేశం మొత్తం నాశనం అయిపోతుంది. ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు ఇంత కష్టపడి సాధించుకునేటువంటి స్వాతంత్ర ఫలాన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నం వస్తూ ఉన్నాయి. మన రాజ్యాంగాన్ని రూపుమాపే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడే పొద్దున్నే ప్రధానమంత్రి మాట్లాడుతూ మన న్యాయ వ్యవస్థని సమీక్ష చేయాలా, తర్వాత కొన్ని వ్యవస్థలు సమీక్ష చేయాలంటూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు బిల్లు పాస్ అయిన ప్రకారం అయితే అన్ని హక్కులు పోతాయి. కార్మిక వర్గ హక్కులు పోతాయి, ప్రజాస్వామ్య హక్కులు పోతాయి. ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీ, ఆర్బీఐ, వీటన్నింటి సంస్థలను మార్చాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం పూట ఆయన ఉపాయం చూస్తుంటే ఇప్పుడున్నటువంటి ఈ 5 అంశాలని, 5 అంగాల్ని, 5 వ్యవస్థల్ని మార్చాలంటే ప్రయత్నం జరుగుతున్నప్పుడు రాజ్యాంగానికి ప్రమాణం వచ్చే పరిస్థితి వచ్చింది. రాజ్యాంగ ప్రమాణం వస్తే ఏమవుతుంది? పక్కనే బంగ్లాదేశ్ చూసాం. ఆయన స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాలని లెక్క చేయకుండా పరిపాలించింది. ఏకపక్షంగా పరిపాలించింది. కానీ ఏకపక్షంగా వెళ్ళిపోయింది. అధికారం వచ్చి 6 నెలల్లో వెళ్ళిపోయింది. అంటే ప్రతిపక్షాలను గుర్తించకుండా, ప్రజాస్వామ్యాన్ని గుర్తించకుండా, రాజ్యాంగాన్ని గుర్తించకుండా, రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తించకుండా పరిపాలించిన అదే గతి అవుతుందని మాత్రం ఛాయ చేస్తూ ఉన్నా.